వచ్చినప్పుడు పార్టీలు రకరకాల మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఉంటాయి. వాటిల్లో ప్రజాకర్షక పథకాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఓట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదో రకంగా అధికారంలోకి రావాలనే ఒక గట్టి పట్టుదలతో ఎంతకైనా తెగించి మేనిఫెస్టోలు ఇవ్వడం, ఎంతకైనా తెగించి హామీలు ఇవ్వడం ఇది మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఈ మేనిఫెస్టోలు ప్రభుత్వాలకు భారంగా మారుతాయి. ప్రభుత్వాలు ఈదలేని సంసారంలాగా తయారు చేస్తాయి రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని, వ్యవస్థ మొత్తాన్ని. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ హామీలు నెరవేర్చుకోవడానికి ప్రభుత్వాధినేతలు పడే కష్టాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఆ హామీ కనుక తప్పితే అసలు మొత్తం పార్టీ కానీ ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిబిలిటీ, ఇంటిగ్రిటీ మొత్తం పోతాయి. ప్రజల్లో చులకనైపోతారు, పలసనైపోతారు. ఇలా పలసనైపోయి తొలి రోజుల్లోనే దెబ్బతిన్న ప్రభుత్వాలను మనం చాలా చూసాం. ప్రత్యేకించి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో దూకుడు రాజకీయ నాయకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కొద్దిగా అవకాశాలు కనపడేసరికి మొన్న జరిగిన 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం మనం కష్టపడితే అధికారంలోకి వస్తామని ఎప్పుడైతే ఆయనకి అనిపించిందో 6 నెలల ముందుగానే రోడ్ మ్యాప్ వేసుకొని ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, కార్యకర్తల్ని ఎలా గేరప్ చేయాలి, అలాగే పార్టీ నాయకత్వాన్ని ఎలా కలుపుకొని పోవాలి, మొత్తం పార్టీని ఒక సైన్యంలాగా ఎలా నడపాలి అనే దాంట్లో ఒక క్లియర్ పిక్చర్తో ఆయన పార్టీని తెలంగాణలో నడిపిన ఇది మనకు తెలుసు, మనం చూసాం. అయితే ఇది సరిపోదు, ఇంకేదో ఇంధనం కావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం గద్దె మీదకి తీసుకెళ్ళే ఆ రాకెట్ని తీసుకెళ్ళే ఒక ఇంధనం కావాలి. ఆ ఇంధనం ఏంటి అంటే ప్రజాకర్షక పథకాలు. ఆ ప్రజాకర్షక పథకాలు కూడా డౌన్ ట్రాడెన్ పీపుల్ని టచ్ చేయాలి. ఏ వర్గాలైతే కేసీఆర్ వైపు ఉన్నాయో, ఏ వర్గాలనైతే కేసీఆర్ ఇన్నాళ్ళు తనతో ఆకర్షించి పెట్టుకున్నారో, ఏ వర్గాలైతే కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నాయో, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏ వర్గాలైతే కేసీఆర్ మీద అసంతృప్తితో ఉన్నాయో, ఏ వర్గాలైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం వచ్చింది కానీ మాకేం వచ్చింది అని మాట్లాడుతున్నాయో, ఆ వర్గాలను అట్రాక్ట్ చేయడం అనేది ఆయన పెట్టుకున్న ఒక టార్గెట్. కరెక్ట్గా ఆ వర్గాలని గురి చూసి కొట్టాడు రేవంత్ రెడ్డి గారు. అందులో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ సెక్షన్ నిరుద్యోగులు చాలా ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి టీఆర్ఎస్ సెకండ్ టర్మ్లో. సో దాన్ని అట్రాక్ట్ చేశారు. తర్వాత మహిళలు చాలా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురయ్యారంటే మంత్రివర్గంలో ఒకళ్ళు కూడా మహిళా మంత్రి లేనంత నిర్లక్ష్యానికి గురయ్యారు. కాబట్టి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. మహిళలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అనేది ఒక ఫీలింగ్ తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న పరిస్థితి. ఇట్లా చాలా వర్గాలు ఉన్నాయి. దళిత వర్గాలు ఉన్నాయి, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. పేరుకే నేను న్యూట్రల్ అని చెప్తారు కానీ మైనార్టీలు బాగా దూరం అయ్యారు టీఆర్ఎస్కి, అది ఒకటి కనిపెట్టారు. వీటన్నిటితో పాటు మొదటి నుంచి తెలంగాణలో ఎప్పుడూ నష్టాలకు గురవుతూ, ఎప్పుడూ ఏదో సామెత చెప్పినట్టు వ్యవసాయం చేయడమే తప్ప దమిడి ఇంటికి రాదు అన్న పరిస్థితిలో ఉంటుంది తెలంగాణ వ్యవసాయం. అంతకుముందు అంతే, ఆ తర్వాత అంతే, అట్లాగే ఉంది పరిస్థితి. ఈ సిచ్యువేషన్లో తెలంగాణ రైతాంగాన్ని అట్రాక్ట్ చేయడం ఎలా అనే దాని మీద క్లియర్ ఎజెండాతో రేవంత్ రెడ్డి పనిచేసి ఎన్నికల హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి రైతు కుటుంబానికి అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ. సరే, మొత్తం మీద ప్రజలైతే అట్రాక్ట్ అయ్యారు. అటు యువత, మహిళలు, రైతులు అందరూ, ఆ వర్గం ఈ వర్గం లేదు, కొంచెం అర్బన్ ఏరియాస్లో కొద్దిగా అటు ఇటు అయిందేమో కానీ మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చిన్న వయసులోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అందరికీ ఉన్న ఒక ఇదేంటంటే రుణమాఫీ చేయలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పైగా కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ ఇప్పటికే అప్పులపాలైపోయిన రాష్ట్రంలో దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం అవుతాయి. ఎలా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఈ చర్చలు బాగా జరిగినాయి. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా
చాలా కాన్ఫిడెంట్గా రుణమాఫీ చేసి తీరుతాను, నాకుండే లెక్కలు నాకున్నాయని చెప్పి ఆయన లెక్కలేదు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల మధ్య ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూసాం మనం. పర్టికులర్గా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రుణమాఫీ మీద, మరొక వైపు నుంచి బీజేపీ, ఇంకొక వైపు నుంచి ఇట్లా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశారు 2 నెలల క్రితం. ఆగస్టు 15లోగా జనరల్ ఎలక్షన్స్ ముందు చెప్పిన మాట. ఎందుకంటే ఎలక్షన్స్లో అది మళ్ళీ ఎక్కడ ఇష్యూ అవుతుందో, పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ గెలవకపోతే అదొక ఇబ్బంది అవుతుందని ఆయన చాలా ఖచ్చితంగా ప్రతి గుడి దగ్గర తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి వెళితే అక్కడ గుడి దగ్గర పోనీ ఆ ఏరియాలో ఉండే ప్రముఖ ఆలయానికి సంబంధించిన దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా అంటూ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తున్నానని అక్కడ కూడా జనాన్ని ఆయన చాలా నమ్మశక్యంగా నమ్మించారు రేవంత్ రెడ్డి. జనం కూడా నమ్మారు. నమ్మినప్పుడే హరీష్ రావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ చేశారు. ఆగస్టు 15లోగా చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే నేను చేస్తా ఎమ్మెల్యే పదవికని ఇలాంటి సవాళ్ళు వచ్చినాయి. సో మొత్తం మీద ఇప్పుడు ఇదంతా దీనికి వచ్చింది ఎందుకు అని అంటే, సడన్గా నిన్న ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం 18వ తేదీన ₹1,00,000 చొప్పున రైతుల అకౌంట్లో వేస్తున్నాం రుణమాఫీ అని. అంటే రేపు ₹1,00,000 చొప్పున రుణమాఫీ కింద రైతుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం. అండ్ ఇందాక ఈవినింగ్ వచ్చిన, అంటే ఉదయమే లీక్ అయింది, ఇవాళ ఈవినింగ్ వచ్చిన అధికారిక ప్రకటన ఏంటంటే ₹1,00,000 రేపు, ఈ నెలాఖరులోపు ఇంకొక ₹50,000, ఆగస్టు 15 లోపు ఇంకొక ₹50,000. అంతే కదా, ఒకసారి ఈ 1,50,000 ఇప్పుడేమో 1,00,000 ఉన్నోళ్ళకి అవుతుంది. అవును, తర్వాత 1,50,000 ఉన్న వాళ్ళకి, రైట్. 2 లక్షలు అంటే 3 కేటగిరీలుగా చేశారు. రేపు ₹1,00,000 రుణం ఉన్న వాళ్ళకి రేపు చేస్తారు, 1,50,000 లోపు ఉన్న వాళ్ళకేమో నెలాఖరు లోపు చేస్తారు, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి 15th లోపు, ఆ 15th ఆగస్టు లోపు చేస్తారు. మొత్తం మీద 15th ఆగస్టు కల్లా ఈ మొత్తం రుణమాఫీ అనేది పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకున్నామని ప్రభుత్వం ఇవాళ సాయంత్రం అధికారికంగా చెప్పింది. పార్టీ కమిటీ మీటింగ్లో కూడా చెప్పారు, మంత్రులు వాళ్ళందరూ చెప్పిన మాట. సో ఇది ఎలా ఉండబోతోంది తెలంగాణ రాజకీయాల్లో? రుణమాఫీ అనేది ఒక సెన్సేషన్ కాబోతుందా? రేవంత్ రెడ్డి హామీ, రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి హామీ నిలబెట్టుకుంటున్నట్టేనా? ఇంకా ప్రతిపక్షాలు దీని మీద ఇంకా కాస్త హడావుడి చేస్తున్నాయి. ఇది కరెక్ట్, ఇది సరిగ్గా లేదు, నిబంధనలు పెట్టారు, ఎందుకు ఇన్ని నిబంధనలు పెట్టారు, ఈ నిబంధనలు పెట్టడం అని అంటే ప్రజల్ని, రైతులకి అన్యాయం చేయడమే, రైతుల్ని మోసం చేయడమే అనే విమర్శలు మొదలైనాయి ప్రతిపక్షాల నుంచి. ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టిన మాట వాస్తవం. ఆ నిబంధనల్లో కూడా పెద్దగా మరి ఎవరికి రాదు అనే రకంగా అయితే ఏం లేవు. బట్ ప్రతిపక్షాలు మాత్రం కొంత అబ్జెక్షన్స్ చెప్తున్నాయి. సహజం, అబ్జెక్షన్స్ ఉంటాయి, కానీ అంతగా ప్రభుత్వాన్ని ఇది రైతులకు మోసం చేస్తుంది అనేంత అబ్జెక్షన్స్ ఏమున్నాయి?